హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ప్రజలారా, యాదవ సోదర సోదరీమణులారా, యాదవులంతా కూడా తమను శ్రీకృష్ణుని వారసులుగా భావిస్తారు. మహాభారతం ప్రకారం యాదవులు పరాక్రమవంతులు, యోగ జ్ఞానం కలిగిన వారు, ధర్మం కోసం అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధపడే స్వభావం కలిగిన వారు. తమపై జరిగిన అన్యాయానికే కాదు, పక్కవాడిపై జరిగిన అన్యాయానికి కూడా ఎదురు నిలబడ్డ చరిత్ర యాదవులది. అలాంటి చరిత్రను మనం గర్వంగా చెప్పుకుంటూ వచ్చాం. కానీ ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో యాదవుల పరిస్థితి ఆ చరిత్రకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోందని పలువురు మేధావులైతే అభిప్రాయపడడం జరుగుతుంది. ఇతరులు తమపై అన్యాయం చేసినా, దౌర్జన్యాలకు పాల్పడినా వాటిని ప్రశ్నించే స్థితిలో చాలామంది యాదవులు లేరనే విమర్శ క్లియర్గా వినిపిస్తోంది. మా మీద ఎందుకు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనే ప్రశ్నను కూడా వ్యవస్థను ఎదుర్కొని అడిగే ధైర్యం కనిపించకపోవడం ఆందోళన కలిగించే విషయమని చాలామంది మేధావులు చెప్పడం జరుగుతుంది. బాపట్ల జిల్లా నాగెండ్ల గ్రామంలో జరిగిన సంఘటన ఈ వాస్తవాన్ని మరింత స్పష్టంగా బయటపెట్టిందని చాలామంది మేధావులు అయితే వ్యాఖ్యానించడం జరుగుతుంది. యాదవులపై సామూహిక దాడి జరిగిందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ దాడులకు పాల్పడ్డ వారిపై గట్టిగా కేసులు నమోదు కాకపోవడం, న్యాయం ఆలస్యం కావడం లేదా పూర్తిగా కనబడకపోవడం వెనుక అధికార ప్రభావమే కారణమని పలువురు అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. అసలు అధికారం ఎవరి చేతిలో ఉంటే చట్టం కూడా అదే వైపు వంగుతుందన్న భావన ఈ సంఘటనతో అయితే మనందరికీ బలపడింది. ఈ మొత్తం ఘటనలో మరో బాధాకరమైన అంశం ఏమిటంటే, పరామర్శ పేరుతో బోడే రామచంద్ర యాదవ్ వెళ్ళడం తప్ప మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్యేలుగా ఉన్న, అధికార పదవుల్లో ఉన్న యాదవ నాయకులు ఎవరు కూడా కనీసం అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం, కనీసంగా పరామర్శించి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జరగకపోవడం యాదవ సమాజంలో తీవ్ర అసంతృప్తిని అయితే మిగుల్చుతోంది. రాజకీయాల్లో ఉన్న యాదవ నాయకులు ఈ సంఘటనను పూర్తిగా విస్మరించినట్టుగా వ్యవహరించడాన్ని అనేక మంది బాధతో అయితే గమనించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో యాదవులు శాంత స్వభావం అనే పేరు ఒకవైపు గౌరవంగా కనిపించినా, అదే శాంత స్వభావాన్ని ఆసరాగా చేసుకొని యాదవులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. నడి రోడ్డు మీద యాదవ మహిళలను జుగుప్సాకరంగా మౌనం చచ్చిపోయేలా కొట్టిన సంఘటనలు కూడా చట్టాన్ని గౌరవిస్తూ యాదవులు మౌనంగా ఉండిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇది నిజంగా శాంత స్వభావమా లేక చేతకానితనమా లేక బానిసత్వ లక్షణాలు అనే సందేహం అనేక మందిలో అయితే కలుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక కీలకమైన ప్రశ్న ఇప్పుడు యాదవ సమాజంలోని వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో యాదవులుగా చెప్పుకునే గొల్లలు నిజంగా శ్రీకృష్ణుని వారసులైన యాదవులేనా, లేక కాలక్రమంలో ధర్మ పోరాట లక్షణాలను కోల్పోయి అణచివేతకు అలవాటు పడిన ఒక బలహీన సమూహంగా మారిపోయారా అనే ప్రశ్ననైతే విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాయకత్వం వహించిన ఒక యాదవ విద్యావంతుడైతే మన ముందు పెట్టడం జరిగింది. శ్రీకృష్ణుడి వారసులమని చెప్పుకునే సమాజంలో కనీసంగా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం లేకపోతే అది యాదవత్వమా లేక బానిసత్వ లక్షణాలే అనే ఆత్మ పరిశీలన అవసరమని ఆయన వంటి విద్యావంతులు, మేధావులు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రశ్న వెనుక ద్వేషం లేదని, కానీ చైతన్యం మాత్రం ఖచ్చితంగా అవసరమని వారైతే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న వర్గాలపైనే దౌర్జన్యాలు జరుగుతున్నాయని చరిత్ర చెబుతున్న సత్యం. అధికారం లేని చోట న్యాయం కూడా జరగదు. యాదవ సమాజం నిజంగా శ్రీకృష్ణుని వారసులమని భావిస్తే ఆ పరాక్రమం మాటల్లో కాదు, చదువుల్లో, వ్యాపారాల్లో, రాజకీయ చైతన్యంలో కనిపించాలన్న అభిప్రాయం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఒక వ్యక్తిపై లేదా ఒక సంఘటనపై మాత్రమే చేసే విమర్శ కాదు, ఇది యాదవ సమాజం మొత్తం కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్న. శాంత స్వభావం గౌరవానికి చిహ్నమా లేక అణచివేతకు కారణమా అనే అంశంపై యాదవులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. యాదవులు చైతన్యం కావాలన్న పిలుపు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అదొక నినాదంగా మారిందని చెప్పవచ్చు. యాదవులు ఇప్పటికైనా కార్యాచరణగా మారాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని యాదవులు చైతన్యమయ్యి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొన్న నల్గొండ జిల్లాలోని ఎల్లమ్మగూడెంలో ఒక సర్పంచ్ మహిళ ఇవాళ నామినేషన్ ఇస్తే ఆమె మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి, అలా మొగడిని కిడ్నాప్ చేసి మూత్రం తాపించాల్సినటువంటి పరిస్థితిని అయితే మనం కల్లారా చూసినాం. అదేవిధంగా నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీలో ఒక బలమైన నాయకుడు ఎదుగుతున్నటువంటి పిల్లి రామరాజు యాదవ్ పై కూడా దాడి జరగడం మనం చూసినాం.
ఇవన్నీ దాడులను గమనిస్తే క్లియర్గా యాదవుల పైన దాడులు అయితే క్లియర్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనమంతా యూనిటీగా లేకపోతే ముందు ముందు కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, ఆర్థికంగా, రాజకీయంగా కూడా యాదవులు రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడులను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.